శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి నవంబర్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఈ వారంలో వృత్తిపరమైనటువంటి శుభవార్తలు ఈ రాశివారు వినే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. గతంలో మీరు ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నం చేసి అది విడిచిపెట్టి ఉంటే సడన్గా మీకు ఆ ఉద్యోగం పిలుపు రావడం, మరి కొన్ని కొత్త అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఉద్యోగపరమైన అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారం తప్పకుండా ఫలిస్తాయి. అలాగే మీ యొక్క సలహాలు, సూచనలు ఇతరులకి చాలా వరకు అవసరం ఉంటాయి. ఇది ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తిలో, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సలహాలు, సూచనలతో కొంతమంది వారి జీవన విధానాన్ని మార్చుకోవడం, మంచి మార్గంలో ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ వృషభ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క వివాహ ప్రయత్నం అన్నది తప్పకుండా ఈ వారంలో నెరవేరే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ప్రేమ వివాహం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది. అంటే 5వ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 7వ స్థానంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి సప్తమాధిపతితో కలిసి ఉండడం ఒక విధంగా కొంతకాలంగా వివాహ విషయంలో కొన్ని అడ్డంకులు, అవాంతరాలు, తర్జన భర్జనల తర్వాత ప్రస్తుతం ఈ నెలంతా కూడా గురువు యొక్క దృష్టి మీ యొక్క 7వ స్థానం మీద సంచరించడం వల్ల పెండింగ్ పడుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే వివాహపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి చాలా వరకు సమసిపోయే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా వివాహ విషయంలో కొంత అనుకూలత ఏర్పడుతుంది. నూతన ఆదాయ వనరులు కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు యొక్క దృష్టి అటు 7వ స్థానం మీద పడడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలించడం, లాభస్థానం మీద పడడం వల్ల ముఖ్యంగా చాలా కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం 6వ స్థానంలో రవిగ్రహ సంచారం అధికారులతో విభేదాలు రావడం, ముఖ్యంగా మీ కుటుంబంలో వ్యక్తిగతంగా మీకు కానీ, మీ తల్లిగారికి కానీ అనారోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఈ వారంలోనే 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్ర భగవానుడు సుమారుగా 4వ తారీఖు అటు ఇటుగా తులారాశిలో ప్రవేశించడం వల్ల ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో మీకు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒక రాజకీయవేత్తతో కానీ, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ వచ్చినటువంటి విభేదాలు చాలా వరకు మీకు ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి చాలా వరకు ఇటువంటి సమస్యలు అధికారులతో కానీ, అత్తవారి బంధువులతో కానీ, స్త్రీల అయితే అత్తవారితో కానీ ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు సర్దుబాటు దూరంలోనే వెళ్ళటం మంచిది. మరీ పెద్దవి చేసుకోవడం వలన ఫ్యూచర్లో అవి మీకు నష్టంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలు ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చాలా కాలంగా మరుగుడు పడిపోయినటువంటి విషయాలంటే ఆరోగ్యపరంగా ఎక్కడో ఎప్పుడో వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు తిరిగి మళ్ళా బయటికి రావడం జరుగుతుంటుంది. కంపల్సరీగా ఈ వారంలో మీరు వైద్యుని సంప్రదించవలసి ఉంటుంది. సో ఏదైనా ఆరోగ్య విషయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మరి ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తి పంపకాల విషయంలో కానీ, అమ్మకాలు కొనుగోలు విషయంలో కానీ దగ్గర బంధువులతో కొన్ని విరోధాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం లాంటిది మీకు రావడం వల్ల ఆ ధనం పంచుకునే విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ వృషభ రాశి వారు ఈ వారంలో దైవ అనుకూలత కొరకు ముఖ్యంగా శివుడు యొక్క అనుగ్రహం తప్పకుండా పొందవలసి ఉంటుంది. దీని కొరకు మీరు ఎలాగ ఇది కార్తీక మాసం కాబట్టి వీలైతే ఈ వారం అంతా కూడా శివాలయంలో శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల చాలా కాలంగా ఆగిపోయినటువంటి ముఖ్యమైన ఉద్యోగం, అలాగే వివాహ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.